హలో అండి. నేను మీ శ్రావణి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సర్విక్స్ క్యాన్సర్. సర్విక్స్ క్యాన్సర్ అనగానేమి, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వ్యాధి నిర్ధారణ ఏ విధంగా జరుగుతుందనేది ఇప్పుడు మనం ఈ పాయింట్ వైజ్గా చూద్దాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి లైంగిక సంపర్కం 20 సంవత్సరముల వయసు కన్నా ముందు జరుగుట. నెక్స్ట్ పాయింట్ తొందరగా పెళ్లి చేయుట, ఎక్కువ మందితో లైంగిక సంబంధం ఉండుట, ఎక్కువ కాన్పులు అవ్వడం, సర్వికల్ ఇన్ఫెక్షన్, వంశపారపర్యం. సాధారణంగా 40 నుండి 50 వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, సర్విక్స్ క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది అనంటే, లైంగిక సంపర్కం జరగడం వలన, అంటే 20 సంవత్సరముల వయసు కన్నా ముందు జరగడం వలన, తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోనటం వలన, ఎక్కువ మందితో లైంగిక సంబంధం ఉండుట. మ్యారేజ్ అయిన తర్వాత చాలామంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. అలా కూడా సర్విక్స్ క్యాన్సర్ అనేది వస్తుంది. మ్యారేజ్ కాని వాళ్ళు కూడా ఎవరు పడితే వాళ్ళతో ఉంటారు కాబట్టి అలా అసలుకి ఉండకూడదు. ఎక్కువ కాన్పులు అవ్వడం, ఒక 1 to 3 అంతే. త్రీ మెంబర్స్, ఎక్కువ 4-5 మెంబర్స్ డెలివరీ అయిందంటే ఇంకా సర్విక్స్ క్యాన్సర్ అనేది వస్తుంది ఇన్ఫెక్షన్ వలన. ఇంకా వంశపారపర్యంగా అనేది సాధారణంగా ఇంకా 40-50 ఏజ్ వచ్చిందంటే అప్పటికి కూడా అది సాధారణంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. లక్షణాలు వచ్చేసి అసలు ఈ సర్విక్స్ క్యాన్సర్ వచ్చింది అనే లక్షణాలు ఏ విధంగా మనము గమనించవచ్చు అంటే, ఫస్ట్ వన్, రక్తస్రావం, మ్యూకస్తో కూడిన చెడు వాసన కలిగి ఉంటుంది. గర్భం నందు బహిష్టు మధ్యలో సంభోగం తర్వాత రక్తస్రావం కలుగును. వజైనల్ పరీక్ష చేయనప్పుడు రక్తస్రావం జరుగుతుంది. అండ్ మూత్రం సంచిపై పురుషనాళంపై ఒత్తిడి పెరుగుట, మూత్ర సంచిపై పురుషనాళం ఒత్తిడి పెరుగుట. ఈ విధంగా లక్షణాలు అనేది కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ వ్యాధి నిర్ధారణ ఎలా ఉంటుంది అంటే, మ్యాప్ పరీక్ష చేస్తారు, సర్వైకల్ ముక్క పరీక్ష, షిల్లర్ టెస్ట్, సర్విక్స్ దగ్గర ఉన్న మృత కణాలను తొలగించి ఐయుడి పూత పూయుదురు. ఈ విధంగా ఇలాంటి సర్విక్స్ క్యాన్సర్స్ లక్షణాలు, వ్యాధి నిర్ధారణ ఈ విధంగా ఉంటాయి. కాబట్టి మనము ఎప్పుడైనా ఈ సర్విక్స్ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు, తొందరగా పిల్లలకి పెళ్ళి చేయకూడదు, ఎక్కువ మందితో అక్రమ సంబంధాలు అసలుకి ఉండకూడదు, ఎక్కువ కాన్పులు కాకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇది ఉంటుంది. అందరూ నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తెలియని వారికి కూడా తెలియజేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా నేను వీడియోస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు నేనేం వీడియో తీసాననేది మీకు వస్తుంది. మీరు అప్పుడు ఆ వీడియోని చూడొచ్చు. నేను డైలీ ప్రెగ్నెన్సీకి సంబంధించి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను. అన్ని విషయాలు తెలుసుకోండి. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్ యూజ్ అవుతుంటుంది. నర్సింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, జనరల్గా మన లైఫ్లో జరిగేటివి అప్పుడు కూడా చూసుకోవచ్చు. ఇలాంటివి ముందు ఇలాంటి విషయాలు తెలుసుకున్నామంటే మనం చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, అందరికీ థ్యాంక్ యూ.